ఫ్రూట్ కస్టర్డ్ ఇంత ఈజీగా చేసుకోవచ్చని నేను అస్సలు అనుకోలేదు. ఎప్పుడు చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సినది ఫ్రూట్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మ్యాంగో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనకు ఎంత క్వాంటిటీలో పాలు కావాలో అవి తీసుకొని కాచుకోవాలన్నమాట. చిక్కడి పాలు తీసుకోవాలి. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లోకి తగినంత షుగర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కాసుకున్న తర్వాత పాలు చిక్కపడడానికి కస్టర్డ్ పౌడర్ కావాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాలల్లో వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నప్పుడు ఇలా థిక్నెస్ వస్తుందన్నమాట. ఈ థిక్నెస్ కోసమే ఖచ్చితంగా కస్టర్డ్ పౌడర్ వేయాలి. ఈ లోపల మనం కొంచెం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందాము. కిస్మిస్ నేను చాలా వీడియోస్ చూశాను. దాంట్లో కిస్మిస్ ఎవరు వేయలేదు కానీ నేను వేశాను. చాలా టేస్టీగా ఉంది. కిస్మిస్ వేయడం వలన ఒక స్పెషల్ టేస్ట్ వచ్చింది. పంటికి తగులుతూ ఉంటే ఇలా ముక్కలుగా ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని తీసుకొని పాలు చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఈ పాలలో వేసేసుకోవడమే. ఈ ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. షుగర్ అవాయిడ్ చేసి హనీ అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒంగోలులో బాదం పాలు ఫేమస్ అని చెప్తూ ఉంటాను కదా. ఒకసారి ఇలా ట్రై చేశాను. నిజంగా బయట దొరికే కస్టర్డ్ కన్నా ఇంట్లో నేను ప్రిపేర్ చేసింది అంత బాగుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఇలా ఫ్రూట్స్ ముక్కలన్నీ కలిపేసుకున్న తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో దించేసుకున్న తర్వాత ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే చాలా బాగుంది. కిస్మిస్ ముందే వేయకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన చల్లుకోవాలి. అప్పుడు జీడిపప్పు పంటి కింద క్రిస్పీగా తగులుతూ బాగుంటుందన్నమాట. అంతే, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇలా చల్లగా ఇలా గ్లాస్లో వేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ తాగుతూ ఉంటే ఉంది ఫ్రెండ్స్, అంత బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో కిస్మిస్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఎట్టగా